ఇప్పుడు ఒక అగ్ని పర్వతం మీద కూర్చునుంది. ఏ నిమిషంలోనైనా మహా వినాశనం మొదలు కావచ్చు. ఇస్లామాబాద్లో జరగాల్సిన శాంతి చర్చలు ఆవిరైపోయాయా? అమెరికా విసిరిన అల్టిమేటంకు ఇరాన్ తన క్షిపణులతో సమాధానం చెప్పబోతోందా? తన మిత్రదేశం లెబనాన్ కోసం ఇరాన్ సర్వనాశనానికి సిద్ధపడిందా? ఇరాన్ అణు కేంద్రాలపై ఇప్పుడే అమెరికా బాంబులు పడబోతున్నాయా? గ్లోబల్ వార్ మొదలైందా? అసలు ఇరాన్ ఏం చేయబోతోంది? ఈ వీడియోలో చూద్దాం. నిజానికి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వైపు ఆశగా చూస్తున్నాయి. ఎందుకంటే అక్కడ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇరాన్ ప్రతినిధుల మధ్య యుద్ధాన్ని ఆపే చర్చలు జరగాలి. కానీ సీన్ కట్ చేస్తే ఇరాన్ అక్కడికి రావడమే క్యాన్సిల్ చేసుకుంది అనే వార్త పిడుగులా పడింది. ఎందుకంటే అమెరికా ఒక లొంగుబాటు ఒప్పందాన్ని ఇరాన్ ముందు పెట్టింది. మీ అణు ప్రాజెక్టులు ఆపేయండి, హర్ముజ్ జలసంధిని మాకు అప్పగించండి అని ట్రంప్ టీం అడిగింది. దానికి ఇరాన్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మనం చర్చల టేబుల్ మీద కాదు, యుద్ధ భూమిలో తేల్చుకుందాం అని కరాఖండిగా చెప్పేసింది. ఇక్కడ యుద్ధానికి అసలు మంట పెట్టింది లెబనాన్. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ మీద నరమేధం చేస్తోంది. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తోంది. ఇరాన్ ఏమంటోందంటే, మా తమ్ముడు లెబనాన్ రక్తమోడుతుంటే మేము మీతో కూర్చొని కాఫీ తాగుతూ చర్చలు జరుపుతామా? అది అసాధ్యం అని తేల్చేసింది. లెబనాన్ కోసం తమ అస్తిత్వాన్ని పణంగా పెట్టడానికైనా ఇరాన్ రెడీ అయిపోయింది. ఇది కేవలం రాజకీయ వ్యూహం కాదు, ఇది ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య మొదలైన ఈగో వార్. అటువైపు వైట్ హౌస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన అల్టిమేటం ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇరాన్, నీకు ఇదే చివరి 48 గంటల సమయం. నీ క్షిపణులు లోపల పెట్టుకోకపోతే నీ దేశంలోని పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ టవర్లు, వంతెనలు ఉండవు. ఇరాన్ మ్యాప్లోనే కనిపించకుండా చేస్తా అని ట్రంప్ గర్జించారు. ట్రంప్ మాటలను లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పటికే పర్షియన్ గల్ఫ్లో అమెరికా యుద్ధ నౌకలు గురిపెట్టి ఉన్నాయి. కానీ ఇరాన్ కూడా తక్కువ తినలేదు. తమ అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీస్ తలుపులు తెరిచేసింది. అంటే ఏ క్షణమైనా అమెరికా మీద క్షిపణుల వర్షం కురవచ్చు. యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులు మాత్రమే కాదు, అది మన జేబు మీద పడే దెబ్బ. హర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇలాగే ఇంకొన్నాళ్లు మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోతుంది. ఇప్పటికే ఇరాన్ అక్కడ షిప్పుల మీద భారీ టోల్ ట్యాక్స్ విధిస్తోంది. ఒకవేళ ఇరాన్ చర్చల నుంచి తప్పుకొని పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే పెట్రోల్ ధరలు ఎక్కడికో వెళ్తాయి. ప్రతి వస్తువు ధర రెట్టింపు అవుతుంది. ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే మనం మళ్ళీ పాతకాలంలోకి వెళ్లిపోయే పరిస్థితి రాబోతోంది. పాకిస్తాన్ ఇప్పుడు నడ్డి విరిగిన స్థితిలో ఉంది. ఇరాన్ను ఒప్పించలేకపోతే ఆసియా ఖండం మొత్తం ఈ మంటల్లో కాలిపోవడం ఖాయం. లెబనాన్ మీద దాడులు చేస్తూ ఇజ్రాయెల్ చేస్తుంది సాదా సీదా యుద్ధం కాదు, ఇరాన్ను రెచ్చగొట్టి యుద్ధంలోకి లాగడమే నెతన్యాహు అసలు ప్లాన్. ఇరాన్ యుద్ధంలోకి దిగితే అమెరికా సహాయంతో ఇరాన్ అణు కేంద్రాలను శాశ్వతంగా తుడిచిపెట్టవచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ ట్రాప్లో ఇరాన్ పడుతుందా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్. ఇరాన్ తీసుకున్న ఈ మొండి నిర్ణయం సరైందేనా? లెబనాన్ కోసం చర్చలు వదిలేసి యుద్ధానికి వెళ్లడం వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుందా అనేది చూడాలి. ఇరాన్ తీరు చూస్తుంటే మొన్నటి యానిమల్ సినిమాలో బాబీ డియోల్ లాగా సైలెంట్ గా ఉంటూనే ఒక్కసారిగా వైలెంట్ గా మారిపోతోంది. చర్చల పేరుతో ఇస్లామాబాద్ పిలిచి తీరా సమయానికి హ్యాండ్ ఇవ్వడం వెనుక ఇరాన్ మాస్టర్ ప్లాన్ ఏదో ఉంది. ఇది కేవలం చర్చల రద్దు కాదు, ఇది అమెరికా ముఖం మీద ఇరాన్ కొట్టిన దౌత్యపరమైన చెంపదెబ్బ. లెబనాన్ కోసం ఎంతటి యుద్ధానికైనా సిద్ధమని ఇరాన్ ప్రకటించడం ఇప్పుడు పరిస్థితిని క్లిష్టంగా మార్చింది. ఒకవేళ ఇరాన్ చర్చలకు రాకపోతే 2 వారాల కాల్పుల విరమణ గడువు ముగియక ముందే మళ్లీ క్షిపణి దాడులు మొదలయ్యే ప్రమాదం ఉంది.